బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఇవాళ 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లోనూ మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు. తిరుపతి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై అధికారులను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే గత 2-3 రోజులుగా కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో చెరువులు, కుంటలు, జలపాతాలన్నీ కూడా జలకలను సంతరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక నగరాలు, హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్ నగరంలో అనేక కాలనీలు కూడా మొన్న 3 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకు నీటమున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఈ అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు నుంచి ఇంకా ప్రభుత్వ ఉన్నతాధికారులు అలర్ట్ గా ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలి. ఎవరైనా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, శిథిలాల భవనాల కింద ఉంటే వారందరినీ సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులు ఏర్పాట్లు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాలను ప్రజలు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాళేశ్వరం ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి గోదావరి వరద ప్రవాహం పెరుగుతుంది. రామన్నగూడెం, ఖమ్మం జిల్లాలో సంబంధించిన వైరా రిజర్వాయర్ సంబంధించి ఆ నీటి మట్టం కూడా పెరుగుతూ వస్తున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి శ్రీరాంసాగర్ ఆ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లో 56,000 క్యూసెక్లు ఉంది, అవుట్ లో 6,000 క్యూసెక్లు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు ఉంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు 1082 అడుగుల వరకు నీటి వరద ప్రవాహం కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం 50 టీఎంసీలకు సంబంధించినటువంటి వాటర్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తంగా ఉండి ఈ 2 రోజుల పాటు అల్పపీడన ప్రభావంతో ఎడతెల్లుతున్నటువంటి వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లాలో గోవిందరావుపేట మండలంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దయ్యాల వాగు, జంపన్న వాగు, జీడి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఎగువ కురిసినటువంటి మహారాష్ట్ర వర్షాలతో గోదావరి వరద పెరిగినటువంటి పరిస్థితి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురిసినటువంటి భారీ వర్షాలతో బోగాత జలపాతం వరద పోటెత్తి బోగాత జలపాతాలకు సంబంధించినటువంటి అనుమతిని కూడా ఆ అధికారులు నిలిపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. జలపాతాలలో ఎవరు జలకాటాలు ఆడద్దు, ఎవరిని అనుమతించమంటూ కూడా సెక్యూరిటీ సిబ్బంది చాలా అక్కడ పర్యవేక్షించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. జలపాతాల వద్ద ఇప్పుడు వర్షం కురిసినటువంటి నేపథ్యంలో ఉధృతంగా వరద ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఎప్పటికప్పుడు అన్ని జిల్లాల యంత్రాంగం అంతా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసి కలెక్టరేట్ లో మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వారంతా కూడా ఆ పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి. ముందస్తుగానే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముందస్తుగానే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, స్థానిక రెవెన్యూ అధికారులు చెరువులు, కుంటలు, గ్రామీణ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఉన్నతాధికారుల నుంచి ఒక రివ్యూ కొనసాగిస్తూ ఆదేశాలు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తానికి అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కొంత వరంగల్, ఇతర జిల్లాల్లో కొంత చిరుజల్లు కురిసినప్పటికీ కూడా మధ్యాహ్నం, సాయంత్రం వరకు భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయికి సంబంధించినటువంటి అధికారులను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. శ్రీదేవి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.